సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్య రెడ్డి. ఈ పాడ్కాస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మహిళలకి. ఎందుకంటే భార్యగాను, కూతురుగాను, తల్లిగాను, వర్క్ చేస్తున్న మహిళగాను ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి, దాన్ని రెస్పాన్సిబుల్గా తీసుకున్న ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని తెలియక చాలామంది వాళ్ళలో వాళ్ళు మదన పడుతూ ఏం చేయాలో తెలియని స్థితిలో, కొంతమంది ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు సూసైడ్స్ చేసుకోవడం కానీ, కొంతమంది పిల్లలు ఉన్నారని అడ్జస్ట్ అయిపోవడం కానీ లైఫ్ని నరకం చేసుకుంటున్నారు. అటువంటి సిచ్యువేషన్స్ గురించి ఇవాళ పాడ్కాస్ట్లో సొల్యూషన్స్తో వచ్చేసాను. అండ్ ఆ సొల్యూషన్ పేరు పరిచయం అక్కర్లేదు, షీఈ్ నన్ అదర్ దాన్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు. నమస్కారం అండి. ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఏమైనా ఊరికే ఉంచుతారా అంటే అట్లా లేదు, చూసే ఉంటారు. కానీ చాలా వరకు ఏం చెప్తారంటే, ఓకే మగాడు కాబట్టి పాపో బాబో ఉంటే నువ్వే తల్లే చూసుకోవాలి కాబట్టి ఇంకొకడు వచ్చే అతను మీ పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తాడా? ఒకవేళ నీకు ఆడపాప ఉన్నా, కూతురున్నా, కొడుకున్నా, కూతురుంటే ఇంకా దయనీయంగా ఉంటుంది పరిస్థితి ఏంటి అనేది తల్లిదండ్రులు చాలామందికి సమస్య. అలా అని ఒంటరిగా వదిలేయడం ఆడపిల్లని ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కాలాన్ని బట్టి మనం కూడా కొంత మారుతూ ఉండాలమ్మా. ఒకప్పుడు వెనకటికి మీరన్నప్పుడు డివోర్స్ అయిపోయినా కూడా తల్లి ఒంటరిగా ఉండి బిడ్డను పెంచుకురావడము ఇలాంటివి ఎందుకు జరిగాయి అంటే కుటుంబం మొత్తం అండగా ఉండేది. అలాగే అన్నలదమ్ములు కూడా కోఆపరేట్ చేసేవాళ్ళు, బాధ్యతలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నది అదే. ఏ కుటుంబంలో బంధుత్వాలు ఉన్నాయమ్మా? బంధుత్వాలు ఉన్నాయా అసలు? మీరు పోయిన తర్వాత నీ బిడ్డ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ పిల్లకి ఆడపిల్ల ఉందనుకుందాం, నీ కూతురికి ఇప్పుడు మాట్లాడేటువంటి తల్లిదండ్రులకి ఆడపిల్ల ఉంది, డివోర్స్ అయింది, ఆమెకు ఒక ఆడపిల్ల ఉంది. ఆ ఆడపిల్ల రేపు పొద్దున 20 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరుండరు అప్పటి వరకు. ఒకవేళ మీరు ఉన్నారే అనుకుందాం, ఆ తర్వాత ఇంకొక 10 సంవత్సరాలు ఉంటారు, ఆ తర్వాత మీరు పోతారు. అటు పిల్ల ఇంట్లో ఉండదు, ఇటు మీరు ఉండరు. అప్పటికి ఆమెకు ఒక 60 ఏళ్ళు వచ్చేసినాయి అనుకుందాం, లేదా 50+ అయింది అనుకుందాం. అప్పుడు ఆవిడికి తోడెవరు? ఓల్డేజ్ హోమ్లో పిచ్చెక్కిపోతుంది. ఒక బంధం లేకుండా ఇంతాళ్ళు ఒంటరిగా బతికి ఈ బాధ్యతలు పూర్తి చేసి మళ్ళీ ఓల్డేజ్ హోమ్లో మళ్ళీ ఒంటరిగా బతుకుతూ ముసలి కబుర్లు చెప్పుకోవాలంటే, నేను ఇక్కడ ఎవరిని అగౌరవపరచట్లేదండి, వాస్తవాలు చెప్తున్నాను. అలాంటి ఆలోచనలో ఉంటే డిప్రెషన్ వచ్చేస్తుంది. తెలుసా మీకు? ఎందుకో తెలుసా అమ్మ? ఇవాళ ఓల్డేజ్ హోమ్లు పెరుగుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. అందరూ కావాలని పిల్లలతో పడలేక ఓల్డేజ్ హోమ్లకు వెళ్తున్నారు. నేను ఇక్కడ సైకలాజికల్ ఎనర్జీ ఎక్స్చేంజ్ మెథడ్ ఒకటి చెప్తాను. కుటుంబం అన్న తర్వాత, ఉమ్మడి కుటుంబం అన్నప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ వయసు 70-80 ఉంటుంది. అలాగే వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లల జనరేషన్ ఉంటుంది, వాళ్ళకు ఒక 50 నుంచి 60 ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళ పిల్లల జనరేషన్ ఉంటుంది, వాళ్ళకి 25 నుంచి 30 ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళ పిల్లల జనరేషన్ ఉంటుంది, ఎంత ఉంటుంది? ఒక 10 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు. ఇక్కడ ఎన్ని ఎనర్జీస్ ఉన్నాయి? 70-80 ఏళ్ళ వాళ్ళకి వాళ్ళలో ఒక జోష్ ఎవరు నింపుతారు? అని అంటే చిన్న పిల్లలు నింపుతారు. వాళ్ళ ఆట పాట చూసి వాళ్ళు అరే నేను ఇంకా బ్రతకాలి. వాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా ఆడుకుంటారు, వాళ్ళలో వాళ్ళకి మమేకం అయిపోతారు, మనవాళ్ళు మనవరాళ్లతోటి పెనవేసుకుని పోతారు. అలాగే ఈ 50 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాడు వ్యాపారంలోనూ లేకపోతే అనారోగ్యంతో కుంటుపడినప్పుడు, మూలపడినప్పుడు వాడికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ 60-70 ఏళ్ళ వాళ్ళ నుంచి వస్తుంది. బికాస్ దే ఆర్ హిస్ ఆర్ హర్ పేరెంట్స్. వాళ్ళు ధైర్యం చెప్తారు, అరే ఏముందిరా లెగుస్తావు నువ్వు, అరే వ్యాపారంలో పోయిందా ఏం కాదు, అది అమ్మేసేద్దాం, ఇది అమ్మేసేద్దాం, తీసేసేద్దాం, లేదు ఆ ఆస్తులు ఏమీ లేదు, నువ్వేంట్రా ఇంత కష్టపడి పైకి వచ్చావు, మనం లేమా, మేము ఉండమా అని ఒక ధైర్యం చెప్పి, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్పి, అరే పలానా వాడు ఇట్టాగా అన్నీ పోగొట్టుకున్నాడు, 10 ఏళ్ళు కష్టపడ్డాడు, తర్వాత ఉవ్వెత్తున ఎగిశాడు అని అతనికి ఒక ఎంకరేజ్మెంట్, మోటివేషన్ చేస్తూ ఉంటారు. ఇతను ఎక్కడి నుంచి ఎనర్జీ తీసుకున్నాడు? దీని నుంచి. ఇప్పుడు ఈ 25-30 ఇయర్స్ ఏజ్కి వద్దాం. వీళ్ళల్లో సపరేషన్స్ వచ్చినా, భార్యాభర్తలు విడిపోయేటటువంటి ఇష్యూస్ వచ్చినా, లేదా వాళ్ళు ఇంకా ఏదైనా సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు వీళ్ళకి పేరెంట్స్ ఎవరైతే 50s 60s మధ్యలో ఉన్నారో వీళ్ళకి ఏం చెప్తారు అని అంటే, జీవితంలో మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, బంధాలను ఎలా నిలబెట్టుకోవాలి. ఈ 60-70 సంవత్సరాలు 70-80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, వాళ్ళకి
మేము ఇంత జీవితాన్ని చూసొచ్చాము, ఇది జీవితము, ఇలా పోతే పలానా వాళ్ళు ఇలా తయారయ్యారు, ఇలా పోతే ఇలా ఉన్నారు, జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. ఎందుకంటే 50-60 ఇయర్స్ ఉన్న వాళ్ళు కోప్పడి చెప్తారు, వీళ్ళు బ్రతిమిలాడి చెప్తారు. 2 ఎనర్జీస్ దే విల్ గెట్. అది కుటుంబం. ఇప్పుడు ఎక్కడుంది మా అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. అందుకే డిప్రెషన్లు, షుగర్లు, బీపీలు, అరవడాలు, కరవడాలు. ఎందుకంటే ఒకప్పుడు ఇంట్లో ఎవరికైనా కోపం ఉంది అంటే పెద్దవాళ్ళు వెంటనే వచ్చేసేవాళ్ళు. ఎందుకురా అరుస్తున్నావు, మేము ఉన్నాగా, మేము చూసుకుంటాం అనగానే అతను ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఇది చేసి పెద్దవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత వీళ్ళు చెప్పేవాళ్ళు, నువ్వు కోపం అంతా తగ్గించుకోవాలి, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీల్లేదు. అలాగే వ్యసన పరులు ఉండేవాళ్ళు. వ్యసన పరులు ఉన్నప్పుడు కూడా వాడికి ఎలా చెప్పాలో, ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలో అలా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు. సో ఇన్ని ఒక కుటుంబం అంటే అదేదో అత్త, మామ, తాత, బాబాయ్, ముసలా ముతక కాదమ్మా. ఒక ఎనర్జీ, ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఫ్రెండ్షిప్. వీళ్ళల్లో ఉన్న ఫ్రెండ్షిప్ ఎవరిలో ఉంది చెప్పు? ఇప్పుడు 25 ఏళ్ళాడు వచ్చి 60-70 ఏళ్ళ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయలేరు. అలాగే 50-60 ఏళ్ళ వాళ్ళు వచ్చి 25 ఏళ్ళ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయలేరు. ఈ 5-6 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు 70-80 వాళ్ళతోటి మింగిల్ అవ్వలేరు. 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళు 5-6 సంవత్సరాల పిల్లలతోటి 10 సంవత్సరాల పిల్లలతోటి మింగిల్ కాలేరు. బట్ వీళ్ళందరూ కలిసి ఒక ఫ్రెండ్షిప్గా ఏర్పడేది ఎక్కడ అంటే కుటుంబంలో మాత్రమే, ఉమ్మడి కుటుంబంలో మాత్రమే. ఎందుకు ఒకప్పుడు మన యొక్క వ్యవస్థ అంత అద్భుతంగా మింగిల్ అయిందంటే కారణం ఇన్ని ఎనర్జీస్ అన్ని ఒక చోట ఎనర్జీ షేరింగ్ జరిగింది. అలాగే బాధలు పంచుకోవడం జరిగింది. వాటికి సొల్యూషన్స్ ఎక్కడొచ్చినాయి? మెంటర్స్ ఎవరంటే వీళ్ళే. 5-6 ఇయర్స్కి మెంటర్స్ పేరెంట్స్ అయితే, పేరెంట్స్కి మెంటర్స్ ఆ పేరెంట్స్ అయితే, ఆ పేరెంట్స్కి మెంటర్స్ వాళ్ళైతే, ఎక్స్పీరియన్స్ ఇక్కడ నుంచి ఇలా సైకిల్ చైన్ ఇలా తిరిగేది అనమాట. సో ఎక్కడో మెంటర్స్ లేరు, ఎక్కడో మోటివేషనల్ స్పీకర్స్ లేరు, ఎక్కడో సైకాలజిస్ట్ లేరు, అందరు కుటుంబంలోనే ఉండేవాళ్ళు. తల్లికి తెలియనటువంటివన్నీ కూడా గ్రాండ్ మదర్ చూసేది. గ్రాండ్ మదర్కి ఒక 4 గ్రాండ్ మదర్ చూసేది. అంటే ఇంట్లోనే చిట్కా వైద్యాలతోటి పిల్లల ఆరోగ్యాన్ని బాగు చేసేవాళ్ళు. డాక్టర్లు కూడా ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరూ బయట ఉన్నారు. ఇద్దరు కొట్లాడుకుంటే మాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. చిన్న పిల్లలకి ఒక చిన్న కడుపుబ్బరం వచ్చింది అని అంటే ఏమున్నది? ఒకప్పుడు పాలిచ్చే తల్లికి ఏం తినాలి అనేటటువంటిది పచ్చం అద్భుతంగా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఎందుకంటే తల్లి ఏం తింటే అది బిడ్డలో కనిపించేస్తుంది, అది పాల ద్వారా వచ్చేస్తుంది. అది కంట్రోల్ ఉండేది అక్కడ, తిండి దగ్గర కంట్రోల్. ఇప్పుడు ఎందుకమ్మా కిటకిటలాడుతున్నాయి హాస్పిటల్స్ అన్ని అంటే కంట్రోల్ లేదు. మాటకి కంట్రోల్ లేదు, నాలుగుకి కూడా కంట్రోల్ లేదు. సో ఈ రెండిటి వల్లే ఇవాళ మన జీవితాలు రోడ్డు మీద పడినాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ మెసేజ్. థ్యాంక్స్ అ లాట్.